హాయ్ అండి. నేనైతే ఇప్పుడు తోటకూర రొయ్యలు చేస్తున్నానండి. ఇప్పుడు కర్రీ నైట్కి చూడాలండి. ఇవి వేగాక తోటకూర వేస్తానండి. పసుపు అల్లం వెల్లుల్లి వేసానండి. పసుపు అల్లం వెల్లుల్లి వేసాక ఇది కొంచెం సేపు వేగాక కొంచెం సేపు తర్వాత నేను తోటకూర వేస్తానండి దీంట్లో. చూడండి, నేను ఇక్కడ రొయ్యలు చేస్తున్నానండి. రొయ్యలు వేగాక అందులోకి వేస్తానండి. చూడండి అంత బాగా వేగుతున్నాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి. నేను కొంచెంసేపు మగ్గాక ఇప్పుడు ఇందులోకి నేను రొయ్యలు వేసి తర్వాత తోటకూర వేస్తానండి. బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు తీస్తానండి రొయ్యలు. ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు తోటకూర వేస్తున్నాను. తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను. ఈ తోటకూర మగ్గాక రొయ్యలు వేస్తానండి ఇప్పుడు నేను. ఇప్పుడైతే చూద్దామండి. తోటకూర కొంచెం దగ్గర పడిపోయింది. చూసారండి, నేను ఇప్పుడు తోటకూరలో రొయ్యలు వేస్తానండి. ఇది మగ్గుతుంది. కొంచెంసేపు మగ్గాక టమాటాలు వేస్తానండి. ఒక టమాటా వేస్తాను అందులోకి. కొంచెంసేపు మగ్గనివ్వద్దాం. రొయ్యలు తోటకూర అంతా రెండు వేగాక నేను ఇప్పుడు టమాటాలు వేసానండి ఇందులోకి. ఈ టమాటాలు కొంచెం ఉడికినాక నేను సిమ్లో పెట్టేస్తాను. స్టవ్ని సిమ్లో పెట్టేసి నేను మూత పెడుతున్నానండి. అది వేగాక చూద్దామండి ఎలా వస్తుందో. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడుకున్నాయో టమాటాలు. నేనైతే టమాటాలు వేసి దాని మీద సాల్ట్ వేస్తానండి. మంచిగా ఉడుకుతూ ఉంటుంది. నేనైతే సిమ్లోనే చేస్తున్నానండి కూరని. చూద్దాం ఎలా ఉంటుందో. సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మూత తీసి చూద్దామండి ఒకసారి ఎలా వచ్చిందో. ఇలా ఉడికిందండి. నేనైతే ఇప్పుడు కారం వేస్తానండి ఇందులోకి సరిపడేంత. నాకైతే ఇంకా ఆయిల్ పడుతుందేమో అనిపిస్తుందండి. చూద్దాంలేండి ఇంకా ఎలా ఉంటుందో. కారం వేసానండి నేను. ఇప్పుడు మూత పెడుతున్నాను. చూద్దాం ఫైనల్ ఎలా వస్తుందో. చూద్దామండి ఒకసారి నా తోటకూర ఫైనల్కి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుందో సిమ్లో పెట్టి చేశాక. చూడండి, తోటకూర రొయ్యలు. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో.
ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 2 మినిట్స్ తర్వాత నేను దించేస్తాను పొయ్యి మీద నుంచి. చూద్దామండి ఇప్పుడు ఫైనల్గా అయిపోయిందండి నా తోటకూర రొయ్యలు. ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, దించేస్తున్నానండి నేను ఇప్పుడు పొయ్యి పై నుంచి. చూడండి ఫ్రెండ్స్, నా తోటకూర రొయ్యల కర్రీ ఎలా ఉందో చెప్పండి. నేనే చెప్తాను ఎలా ఉందనేది, తిన్నాక నేను చెప్తానండి. ఓకేనా.